హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఏ టీం ఆడుతుందని కాదు, క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా మనం చూసామా లేదా అనేది ముఖ్యం. అయితే ఈ క్రేజ్ కు తగ్గట్టుగానే టికెట్ కోసం ఫ్యాన్స్ పడే తంటాలు అన్ని ఇన్ని కావు. ఈ సీజన్ లో ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్ ఇవాళ జరగబోతోంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. రెండు కూడా హాట్ ఫేవరెట్ టీమ్సే. అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్ ఇది. ఇంకేం ఫ్యాన్స్ కు పండుగే పండుగ. ఏ మ్యాచ్ చూడకపోయినా పర్వాలేదు, ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా చూద్దామని ఎదురు చూసిన అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మ్యాచ్ కు టికెట్లంటే పరిస్థితి మామూలుగా ఉండదు. అలాంటి మ్యాచ్ టికెట్ల కోసం అఫీషియల్ యాప్ డిస్ట్రిక్ట్ యాప్ మీద కూడా పడ్డారు ఫ్యాన్స్. కానీ క్షణాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు అక్కడ దర్శనమిచ్చింది. అయితే బ్లాక్ లో టికెట్లు అమ్మేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల కోసం కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారుల రికమెండేషన్లు పెట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొందరు ఏకంగా మంత్రుల రిఫరెన్స్ తో టికెట్ల కోసం ట్రై చేస్తున్నారట. అయినా సరే టికెట్లు దొరకడం లేదు. కానీ కొందరికి మాత్రం చాలా ఈజీగా టికెట్లు దొరికేశాయి. అదెలా అంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గోతికాడి నక్కల్లా ఎదురుచూసే సైబర్ నేరగాళ్లు ఈ మ్యాచ్ ను అవకాశంగా వాడేసుకున్నారు. నకిలీ టికెట్ బుకింగ్ యాప్ ను తయారు చేశారు. అచ్చం జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ను తలపించేలాగా నకిలీ యాప్ తయారు చేసి మార్కెట్లో వదిలారు. క్రికెట్ ఫ్యాన్స్ ఇదే ఒరిజినల్ యాప్ అనుకుని ఎగబడి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఎలాంటి క్యూ లేదు. ఏ ఏరియాలో కావాలన్నా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హమ్మయ్య, టికెట్ దొరికితే చాలు అనుకున్న అభిమానులు వెబ్సైట్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఫేక్ యాప్ నుంచి టికెట్ల అమ్మకాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ పై ప్రచారం చేశారు. కానీ అప్పటికే వందలాది మంది టికెట్ బుక్ చేసుకున్నారు. లక్షల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. తాజాగా పోలీసులు చేస్తున్న ప్రకటన మరింత నిరాశకు గురిచేస్తోంది. నకిలీ యాప్ లో బుక్ చేసుకున్న టికెట్ క్యూఆర్ కోడ్ ద్వారా మ్యాచ్ కొస్తే లోపలికి అనుమతించబోమని చెబుతున్నారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. टिकट पंपिंచిన నాలుగు टिकट पंपिంచిన నాలుగు तुम बुक कर तुम्हारा टिकट बुक करे इधर వెళ్ళిపోయినా టికెట్ तुम्हारा टिकट మళ్ళీ ఇన్ దాంట్లో అసలు తాము బుక్ చేసుకున్న యాప్ సరైందా కాదా, టికెట్లు అసలువేనా కావా అనే గందరగోళంలో పడ్డారు ఫ్యాన్స్ అంతా కూడా. ఇప్పటికే నకిలీ యాప్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేపట్టారు. మరొక వైపు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మధ్య జరిగేటువంటి మ్యాచ్ కోసం టికెట్ల రేట్లను భారీగా పెంచేశారు. 950 రూపాయలున్న టికెట్ ను 2000కు, 1500 ఉన్నటువంటి టికెట్ ను 3500కు, ఇలా ఒక్కో కేటగిరీని బట్టి 45,000 రూపాయల వరకు కూడా రేట్లు పెంచేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బ్లాక్ లో కొన్నటువంటి నకిలీ యాప్ దగ్గర నుంచి కొన్నటువంటి ఫ్యాన్స్ సంగతి ఏంటి, ఆ టికెట్లు చెల్లుతాయా లేదా, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, ఇప్పటికే నకిలీ యాప్ లో కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ టికెట్లు చెల్లుతాయా, వారి పరిస్థితి ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ను క్రేజ్ చేసుకుని ఎస్ఆర్హెచ్ ఇప్పటికే టికెట్ ధరలను పెంచింది. ఎప్పుడెప్పుడు టికెట్స్ రిలీజ్ అవుతాయని చెప్పి ఫ్యాన్స్ అంతా డిస్ట్రిక్ట్ యాప్ ముందే కూర్చొని ఉన్నారు. టికెట్స్ శుక్రవారం రోజు 5 గంటలకు ఓపెన్ అయ్యాయి. కానీ 3 o'clock, 4 o'clock నుంచే చాలామంది ఫ్యాన్స్ డిస్ట్రిక్ట్ యాప్ను ఓపెన్ చేసి ఉంచుకున్నారు. 5 o'clock టికెట్స్ ఓపెన్ అవ్వగానే క్యూ చూస్తే మనకు 2 lakhs వరకు కనిపించింది. దాని తర్వాత వెయిట్ చేసి మరి చాలామంది కొనుగోలు చేద్దాం అనుకున్నారు. అప్పటికే 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్గా పెట్టారు. కానీ కొద్ది నిమిషాల్లోనే మరొక డిస్ట్రిక్ట్ యాప్ కూడా కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ కనిపించింది. అందులో ఎలాంటి క్యూ లేకపోవడంతో క్యూ అంతా తగ్గిందని భావించినటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆ డిస్ట్రిక్ట్ యాప్లోనే కొనుగోలు చేశారు. ఆ గంట తర్వాత పోలీసులు మరొక సమాచారం అందుకున్నారు. ఇది నకిలీ యాప్ అని చెప్పి కూడా పోలీసులు తేల్చారు. అంటే ఇమ్మీడియట్గా సైబర్ నేరగాళ్ళు అక్కడ కూడా కాచు కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు క్రేజ్ ఉంది, దీనికోసం టికెట్స్ కొనుగోలు చేయడానికి ఫ్యాన్స్ అంతా ఎగబడుతుంటారు అనే విషయాన్ని సైబర్ నేరగాళ్ళు కూడా అడ్వాంటేజ్గా మార్చుకున్నారు. ఎగ్జాక్ట్గా డిస్ట్రిక్ట్ యాప్ ఏ విధంగా ఉంటుందో అలాంటి యాప్నే మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్లో మనం ఏ విధంగా టికెట్స్ కొనుగోలు చేస్తామో అందులో వివరాలను ఏ విధంగా ఎంటర్ చేస్తాం, మొబైల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ రావడం, ఆ తర్వాత ఆధార్ కార్డును అప్లోడ్ చేయడం, ఆ తర్వాత ఒక్కో పర్సన్ 4 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. సేమ్ ఇదే మాదిరిగా నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ కూడా ఉండడంతో ఫ్యాన్స్కి ఎలాంటి అనుమానం రాలేదు.
కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఇప్పటివరకు 2 లక్షల క్యూ ఉంది, కొద్దిసేపటి క్రితం వరకు 50,000 వరకు క్యూ ఉంది. కానీ ఉన్న పలంగా ఎలాంటి క్యూ లేకుండా కేవలం 2-3 నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ ఎలా బుక్ అవుతున్నాయని చెప్పి డౌట్ వచ్చి కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంబడే సిసిఎస్ పోలీసులు కూడా అది నకిలీ డిస్ట్రిక్ట్ యాప్గా గుర్తించారు. కానీ అప్పటికే వందలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ అంతా టికెట్స్ కొనుగోలు చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను చూస్తే ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాప్లో ఏ విధంగా కొనుగోలు చేస్తే మనకు క్యూఆర్ కోడ్ ఉంటుందో అదే స్థాయిలో సేమ్ నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేస్తే కూడా వచ్చింది. కానీ డిస్ట్రిక్ట్ యాప్ నిర్వాహకులు, ఎస్ఆర్హెచ్, అదేవిధంగా పోలీసులు చెప్తా ఉన్నారు, ఈ రోజుకు మ్యాచ్కి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ కొనుగోలు చేసి ఉంటే ఆ క్యూఆర్ కోడ్ మాత్రం స్టేడియం వద్ద స్కాన్ అవ్వదు, మీ స్కాన్ రిజెక్ట్ అవుతుంది, మీరు మ్యాచ్ చూడలేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసినటువంటి ఫ్యాన్స్లో గందరగోళం నెలకొంది. గంటల తరబడి వెయిట్ చేసి మరీ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మేము కొన్నది ఒరిజినల్ డిస్ట్రిక్ట్ యాపా లేకపోతే నకిలీ డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేశామనే గందరగోళంలో ఉన్నారు. కొంతమంది 1000, 2000, 3000 రూపాయల టికెట్లు కాకుండా కార్పొరేట్ బాక్స్ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 25,000, 35,000 రూపాయల టికెట్ ఒకటి ఉంది. అలాంటిది 4 టికెట్లు కనుక 25,000 బుక్ చేసుకుంటే 1,00,000 రూపాయల వరకు తను చెల్లించి టికెట్స్ బుక్ చేసుకుని ఉంటాడు. మరి ఈరోజు 1,00,000 రూపాయలు తను పెట్టుకున్న టికెట్ ఒరిజినలా ఫేక్ అనేది సాయంత్రం స్టేడియం దాకా వెళ్ళి స్కాన్ చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. నల్లి హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఏ టీం ఆడుతోంది కాదు, క్రికెట్ మ్యాచ్ జరుగుతోందా లేదా అని మనం చూసాం. అదే ముఖ్యం అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ క్రేజ్కి తగ్గట్టుగా టికెట్ కోసం ఫ్యాన్స్ పడే తంటాలు అన్నీ కావు. ఈ సీజన్లో ఉప్పల్లో లాస్ట్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. 2 హాట్ ఫేవరెట్ టీమ్సే. అందులోనూ కింగ్ కోహ్లీ ఆడబోతున్న మ్యాచ్ ఇంకేం ఫ్యాన్స్కి పండుగే. ఏ మ్యాచ్ చూడకపోయినా సరే ఈ మ్యాచ్ చూద్దాం అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి మ్యాచ్కు టికెట్లు అంటే పరిస్థితి మామూలుగా ఉంటుందా? అలాంటి మ్యాచ్ టికెట్ల కోసం అఫీషియల్ యాప్ డిస్ట్రిక్ట్ యాప్ మీద పడ్డారు ఫ్యాన్స్. కానీ క్షణాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు దర్శనమిచ్చింది. అయితే బ్లాక్లో టికెట్లు అమ్మేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఇవాళ జరగబోయే మ్యాచ్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఇష్యూ నడుస్తోంది. మనం చూస్తూ ఉన్నాం. 39,000 టికెట్లు క్షణాల్లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి. రైట్, మ్యాచ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఓవర్ టు యు. అక్షయ, కాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు క్రికెట్ ఫ్యాన్స్కి ఎవరికి టికెట్స్ లభించినటువంటి సిచ్యువేషన్. దీంతో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు నిన్న సాయంత్రం లేకపోతే రాత్రి బయలుదేరి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే జరిగింది, స్టేడియం దాకా అయితే వెళ్దాం, అక్కడ దొరికితే బ్లాక్లోనే టికెట్స్ కొనుగోలు చేద్దామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద కూడా దాదాపు 10 నుంచి 20,000 మంది ఇంకా టికెట్స్ కొనుగోలు చేయకుండా దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని క్యాష్ చేసుకుంటూ నిన్న సాయంత్రం బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నటువంటి వాళ్ళను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా గుర్తించింది. వాళ్ళపైన స్పై ఆపరేషన్ చేసినప్పుడు 1000 రూపాయల టికెట్ను 10,000 రూపాయలకు, 2,000 రూపాయల టికెట్ను 20,000కు అమ్ముతూ వాళ్ళు మనతో జరిగినటువంటి సంభాషణ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎస్ఓటీ పోలీసులు అక్కడ నుంచి వాళ్ళందరినీ తరిమేయడం, కొందరిని అదుపులోకి తీసుకోవడంతో నిన్న పరిస్థితి కాస్త కంట్రోల్ అయినా ఈరోజు మళ్ళీ స్టేడియం వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 5 వద్ద ఈ బ్లాక్ టికెట్లను అమ్ముతున్నటువంటి ముఠాను కొద్దిసేపటి క్రితమే మరొక 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి టికెట్స్ కాంప్లిమెంటరీ టికెట్స్ ఉన్నాయి. అంటే కాంప్లిమెంటరీ టికెట్స్ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ నుంచి కేవలం హెచ్సీఏ వాళ్ళకి మాత్రమే వెళ్తాయి. అందులో హెచ్సీఏ వాళ్ళు హెచ్సీఏలో ఉన్నటువంటి క్రికెట్ క్లబ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది, హెచ్సీఏలో ఉన్నటువంటి మెంబర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. మరి అలాంటి టికెట్లు బ్లాక్ మార్కెట్ వాళ్ళ చేతిలోకి ఏ విధంగా వచ్చాయి? హెచ్సీఏ వాళ్ళే వాటిని బ్లాక్ మార్కెట్ వైపు తరలించారా, లేకపోతే క్రికెట్ క్లబ్స్కి ఏవైతే టికెట్స్ అందాయో వాళ్ళు ఏమైనా బ్లాక్ మార్కెట్కు తరలించారా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కాంప్లిమెంటరీ టికెట్లు కేవలం అటు పోలీసు వాళ్ళతో, ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో, ఎక్కువ మొత్తంలో హెచ్సీఏ వాళ్ళతోనే ఉంటాయి. అలాంటి కాంప్లిమెంటరీ టికెట్స్ ఏ విధంగా బ్లాక్ మార్కెట్లోకి వచ్చాయి, ఎవరు తరలించారు? పోలీసులు అయితే తరలించే ప్రసక్తి ఉండదు. కానీ హెచ్సీఏలో ఉన్నటువంటి పెద్దలే కొంతమంది కావాలని క్రికెట్ క్లబ్లకు ఇవ్వకుండా ఆ టికెట్స్ అన్నింటినీ బ్లాక్ చేసి వాటన్నింటినీ బ్లాక్ మార్కెట్లోకి తరలించారు అనే ఆరోపణ ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఇప్పటివరకు అక్కడ పట్టుకున్నటువంటి టికెట్లలో ఎక్కువ మొత్తంలో కాంప్లిమెంటరీ టికెట్సే ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు కూడా చాలామంది అక్కడ బ్లాక్ టికెట్లు ఎవరు అమ్ముతున్నారు అనేది పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రతి ఒక్కరు చూస్తే అందులో ఆర్సీబీ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, ఎస్ఆర్హెచ్ జెర్సీ వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అపియరెన్స్ చూస్తే మొత్తంగా మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళ విధంగానే ఉన్నారు.
తీరా అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముతున్నటువంటి వాళ్ళని పట్టుకుంటే మేమంతా నలుగురం ఫ్రెండ్స్ కలిసి 4 టికెట్లు బుక్ చేసుకున్నాం. సడన్గా 2 ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి 2 టికెట్లు వేస్ట్ అయిపోతాయి, అందుకే వీటిని అమ్ముతున్నాం. ఎలాగో డిమాండ్ ఉంది, క్రేజ్ కూడా ఉంది కాబట్టి కాస్త ఎక్కువ ధరకు అమ్ముతున్నాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. పోలీసులకు కూడా అనుమానం రాకుండా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ పోలీసులు చుట్టూ ఉన్నటువంటి 200 సీసీ కెమెరాలో ఓ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ బ్లాక్ టికెట్ ముఠాలపైన నజర్ పెట్టినప్పటికీ అక్కడ ఎవరు బ్లాక్లో అమ్ముతున్నారు అనేది గుర్తించడం కూడా కష్టంగా మారిపోయింది. ముందుగా పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇదే, మేము టికెట్స్ని బుక్ చేసుకున్నాం కానీ ఎమర్జెన్సీ పని ఉండి తిరిగి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, అందుకే ఈ టికెట్స్ని అమ్ముతున్నాం అని చెప్పి కొందరు. లేదా మేము ఫ్రెండ్స్ అంతా గ్రూప్గా బుక్ చేసుకున్నాం, అందులో కొంతమంది హ్యాండ్ ఇచ్చారు, కొంతమంది రావట్లేదు కాబట్టి వాళ్ళ టికెట్స్ను అమ్ముతున్నాం అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి విషయంలో ముఖ్యంగా ఎన్టీవీ నిన్న కంప్లీట్గా 2 అవర్స్ పాటు డ్రైవ్ నడిపించింది, స్పై ఆపరేషన్ కూడా చేసింది. అందులోనూ సిపి సుమతి కూడా ఎక్స్క్లూజివ్గా ఎన్టీతో మాట్లాడింది. ఈ బ్లాక్ టికెట్ల ముఠాను పట్టుకుంటాం, ముఖ్యంగా వాళ్ళకి ఆ టికెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే రూట్ను కనిపెడతామని చెప్పి పోలీసులు చెప్పడంతో బ్లాక్ మార్కెట్లోకి వచ్చినటువంటి కాంప్లిమెంటరీ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే బ్లాక్లో అమ్ముతున్నటువంటి టికెట్లు ఏవి, అమ్ముతున్న వ్యక్తులు ఎవరు అనే దానిపైన పోలీసులు ప్రస్తుతం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అక్షయ. ఓకే రవి.